అందరికీ నమస్కారం. ఒంగోలు కార్పొరేటర్లు జనసేన పార్టీలో చేరిక అంశం కూడా సూపర్ సక్సెస్ అయిందని తెలియజేసుకోవచ్చు. దాదాపుగా 3 నెలల నుంచి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కార్పొరేటర్లను జనసేన పార్టీలో చేర్చేందుకు కూడా ఆయన భారీగా కూడా ప్రయత్నాలు చేసినటువంటి సందర్భాలు అయితే మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా తన కుమారుడు బాలినేని ప్రణీత్ రెడ్డికి ఈ బాధ్యతను కూడా ఆయన అప్పగించడంతో తండ్రికి తగ్గ తనయుడిగా కూడా ప్రణీత్ రెడ్డి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం కూడా కార్పొరేటర్లందరినీ ఈరోజు విజయవాడ తీసుకెళ్లి సక్సెస్ అయ్యారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. దాదాపుగా 20 మందికి పైగా కార్పొరేటర్లు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో చేరటం జరిగింది. అదేవిధంగా 3 కోఆప్షన్ సభ్యులు కూడా జనసేన పార్టీలో చేరటం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా జనసేన పార్టీలో బాలినేని శ్రీనివాసరెడ్డి మళ్ళీ యాక్టివ్ అయినట్టుగా కూడా మనకు సమాచారం తెలుస్తా ఉంది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కనుక మరో కొన్ని రోజుల్లో కూడా ఒంగోలు రానున్నట్లుగా కూడా మనకి సమాచారం తెలుస్తా ఉంది. కార్పొరేటర్లు అందరూ కూడా చేరికకి సంబంధించినటువంటి విజువల్ అక్కడ బాలినేని ఫ్యామిలీ విజువల్స్ అన్నిటి కూడా మనం లైవ్ లో చూడొచ్చు. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా కార్పొరేటర్లు చేరిక అంశం దాదాపుగా జనసేనకు సంబంధించి 21 మందికి పైగా కూడా కార్పొరేటర్లు ఉన్నారు. 3 కోఆప్షన్ సభ్యులు ఉన్నారు. మిగతా కార్పొరేటర్లు వైసీపీలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. రాబోయే రోజుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు వేదికగా కూడా జనసేన పార్టీలో మళ్ళీ తన రాజకీయం మొదలు పెడతారని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే ఒంగోలులో జోరుగా చర్చించుకున్నటువంటి సందర్భాలు అయితే మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కార్పొరేటర్ల చేరిక సూపర్ సక్సెస్ అయినందువల్ల కూడా బాలినేని ఫ్యాన్స్, అదేవిధంగా బాలినేని ప్రణీత్ రెడ్డి యువసేన ఫ్యాన్స్ వాళ్ళందరూ కూడా ఫుల్ ఖుషి అయ్యారు. కార్పొరేటర్లు అందరూ కూడా ఒకరోజు బాలినేని శ్రీనివాసరెడ్డిని ఒంగోలు పిలిపించుకొని సన్మాన కార్యక్రమం, అదేవిధంగా జనసేన పార్టీ కార్యక్రమాలు కూడా చేసుకునేందుకు కూడా వారందరూ సిద్ధమవుతున్నట్లు కూడా మరో కొన్ని రోజుల్లో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డిని ఒంగోలుకు పిలిపించుకొని ఒక వేదికగా కూడా కార్పొరేటర్లు అందరూ ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసేందుకు కూడా రంగం సిద్ధం చేసుకున్నట్లుగా కూడా మరి తెలుస్తా ఉంది. చేరినటువంటి కార్పొరేటర్లు రేపు ఒంగోలుకు రానున్నట్లుగా కూడా మనకు సమాచారం తెలుస్తా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బాలినేని అనుకున్నది సాధించాడని కూడా మనం తెలియజేసుకోవచ్చు. జనసేనలోని జిల్లా అధినాయకత్వం దీని మీద ఎలాంటి ప్రకటన చేయకపోవటం, పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో కార్పొరేటర్లు చేరటం, వైసీపీ నాయకులు దీని మీద విమర్శలు చేయకపోవటం, తెలుగుదేశం పార్టీ నాయకులు దీని మీద ఖండించకపోవటం కూడా ఒంగోలు వేదికగా కూడా మరికొన్ని రోజుల్లో రాజకీయాలు మంచి హీట్ వస్తాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు.